మండలం వంగర గ్రామంలో హుజూరాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడిదల ప్రణవ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని కౌశిక్ రెడ్డి చేసిన ధర్నా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, పాప చనిపోయి పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు ఉంటే దీన్ని కౌశిక్ రెడ్డి అదునుగా తీసుకుని పోస్ట్ మార్టం అయిన తరువాత బాలిక మృతదేహాన్ని అంబేద్కర్ చౌరస్తాలో పెట్టి ధర్నా చేయడం నీచమైన రాజకీయమని, అప్పుడు ఓట్ల కోసం సెంటిమెంట్ వాడుకున్నాడని, ఇప్పుడు శవరాజకీయాలను కౌశిక్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని, ఇది సిగ్గుచేటని అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యేను దేశంలో ఇంతవరకు చూడలేదని అన్నారు. కౌశిక్ రెడ్డికి అంతలా సహాయం చేయాలి అనుకుంటే నేరుగా అధికారులతో మాట్లాడి సహాయం చేయాలి, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. ఓటు చోరీపై అసత్యపు ప్రచారాలు మానుకో కౌశిక్ రెడ్డి. ప్రణవ్ ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన కౌశిక్ రెడ్డికి ఎన్నికల సంఘం గట్టిగా బుద్ధి చెప్పిందని, చెంప చెళ్లుమనేలా సమాధానం ఇచ్చిందని, ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి బుద్ధి మార్చుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఓట్లు ఆ అపార్ట్మెంట్ లో ఉన్నాయని సమాధానం ఇవ్వగా బీఆర్ఎస్ నాయకులు తెల్లమొహం వేశారని అన్నారు. బీందర్పల్లి మండల్ వంగర గ్రామంలో అక్కడ ఉన్న గురుకులంలో చదువుతుండే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం. జరగద్దు అట్లా అనుకోని సంఘటన. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్ల 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్న అమ్మాయి చేసుకోవడం అందరికీ ఏది ఎట్లున్నా బాధాకర విషయం. దాన్ని ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అధికారులకి ఇమీడియట్ గా అక్కడ స్పందించి దానిపైన విచారణ ఆదేశించారు. ఎందుకు జరిగిన కారణాలు ఏంటి, ఎవ్వరు ఒకవేళ ఎటువంటి ఎవరైనా బాధ్యులు కానీ ఏమన్నా అక్కడ అవకతవకలు జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా అక్కడ ఉన్న మంత్రి గారు ఆదేశించారు. కాబట్టి మరి వివరాలు రావాల్సింది ఉంది. సో దానికి హుజూరాబాద్ సంబంధించిన అమ్మాయి కాబట్టి, మన నియోజకవర్గం సంబంధించిన అమ్మాయి కాబట్టి చాలా మేము కూడా బాధ. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆ కార్యక్రమానికి మేము పోతున్నాం ఇక్కడ నుంచి. సో దానికి చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి నిన్న ఉటావుటిగా వచ్చి శవ రాజకీయం చేసుడు అనేది చాలా బాధాకరం. అసలు ఇంత అన్యాయం ఘోరం ఉంటుందా అని మేము అడుగుతున్నాం. అక్కడ ఒక సంఘటన జరిగింది, బాధాకరం. కారణాలు తెలియవు, ఎందుకైందని తెలియకుండానే పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్లు ఆ ఉన్న మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీస్ ద్వారా అందజేయడం జరిగింది. అంబులెన్స్ ఎక్కించే సమయంలో ఇతను ఇంకా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మీరు ఆ వీడియో కూడా నేను చూసిన, చాలా బాధగా అనిపించింది. పట్టుకొని తల్లిదండ్రులే కుటుంబ సభ్యులు లేరు, పట్టుకొని అంబేద్కర్ చౌరస్తా వరకు ఉరుక్కుంటా తీసుకుపోయినారు. వెనుకంగా కుటుంబ సభ్యులు బాధపడుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా వాళ్ళకి అసలు ఈ శవ రాజకీయం చేయడం, ధర్నా చేయడం వాళ్ళు బాధపడుతున్నారు. 15 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది. ఇట్లా మంచి బ్రిలియంట్ స్టూడెంట్ ఆమె చనిపోతే బాధగా పడుతుండగా ఇతనికి రాజకీయం చేయాలి, బద్నాం చేయాలి అని చెప్పి అంబేద్కర్ చౌరస్తా, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పట్టుకొని ఉరుక్కుంటూ వచ్చిన వీడియో చూస్తే అసలు అతను ఏమన్నారే, మనిషి పశువు కొంచెం కూడా కనికరం లేదా? కుటుంబంలో చనిపోయి బాధగా ఉంటే తల్లిదండ్రులు మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చి నేను ఎవరు మాకు చెప్పకుండా మీరు ఎట్లా తీసుకుపోతారని చెప్పి మరి అతన్ని అనబట్టారు. అవసరం? ఎమ్మెల్యే స్థాయి ఉన్న మనిషికి ఇట్లా చిల్లర దిగజారిపోయే రాజకీయాలు ఏం అవసరం ఉంది? ఎస్, నీకు బాధ్యత గల నువ్వు ఎమ్మెల్యే అయ్యి అంటున్నావు కదా, కలెక్టర్తో పో, మాట్లాడు, అధికారులతో మాట్లాడు, అక్కడ పోయి ఏం జరిగిందని తెలుసుకో. ఎవరు కాదన్నారు, నీకు సహకరిస్తారు అందరూ. అంతేగాని మృతదేహాన్ని పెట్టుకొని చిన్న పిల్ల పోస్ట్ మార్టం అయిపోయి తల్లిదండ్రులు బాధపడుతుంటే దాన్ని పెట్టుకొని మృతదేహాన్ని తీసుకొచ్చి అట్లాంటి సంఘటన కూడా నువ్వు రాజకీయం చేద్దామంటే నీలాగా ఇంతవరకు చరిత్రలా, హుజూరాబాద్ చరిత్ర కాదు,
నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇంత నీచమైన రాజకీయం ఎవరు చేసి ఉంటాడు కౌశిక్ రెడ్డి గారు. దయచేసి ఏమైనా ఉంటే డైరెక్ట్ సవాల్ కూడా నేను బరాబర్ నీకు చెప్తా సమాధానం. నేను చెప్తా, మీకు ఏం కావాలో సమాధానం చెప్పు. నీలాగా అబద్ధాలు మాట్లాడే రకం కాదు మేము. అంతేగాని రాజకీయాలని శవ రాజకీయాలు చేసే మా కాంగ్రెస్ పార్టీ జోలికి పోదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆల్రెడీ మంత్రి గారు, ఎందుకంటే జరిగింది హుస్నాబాద్ నియోజకవర్గంలో బీందేర్పల్లి మండలం, అక్కడ ఆదేశాలు ఇచ్చిండ్రు విచారణ చేయమని. అధికారులు, పోలీసు వాళ్ళు అందరూ నన్ను విచారిస్తున్నారు. సో ఖచ్చితంగా దాని గురించి ఎవరైనా బాధ్యులు ఉంటే ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటారు అని ఇప్పుడు నేను తెలియజేస్తూ, మన అబద్ధాలకు ఇంకోటి, పెద్ద పోటుగాల్ లెక్క నువ్వు జూబ్లీ సెలక్షన్ల దొంగ ఓట్లు అని చెప్పి ఒక వీడియో పెట్టినావు. నువ్వు రీల్సే కదా. ఆఖరికి మీరు చూడండి, చిన్న పాప చనిపోతే దాన్ని కూడా, ఆ విషయాన్ని కూడా పట్టుకొని రీల్స్ సోషల్ మీడియాలో పెట్టి తిప్పుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఓట్ల కోసం సెంటిమెంటు, ఆఖరికి చనిపోయినప్పుడు కూడా నువ్వు అక్కడ శవాన్ని, మృతదేహాన్ని ముందు పెట్టుకొని నువ్వు రాజకీయాలు చేస్తే దీనికి బతికేందుకు అని నేను అడుగుతున్నా. ఇంకా నువ్వు ఓట్ చోరీ విధంగా నువ్వు మొన్న రీల్ పెట్టినావు. కాంగ్రెస్ అక్కడ జూబ్లీ హిల్స్ లో ఒకటే ఇంటి నెంబర్ పైన 43 ఓట్లు ఉన్నాయని చెప్పి నువ్వు ఒక వీడియో పెట్టినావు. దానికి ఎలక్షన్ కమిషనే నీకు చెంపదెబ్బ పడేటట్టు, చెల్లని అనేటట్టు నీకు సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది? ఇవి 23 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల, మళ్ళా 24లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు అయినాయి కావు. 1, 2 అదొక అపార్ట్మెంట్, 4 ఫ్లోర్లు ఉన్నాయి, దాంట్లో ఉంటారు. మరి అపార్ట్మెంట్లో నీకు 10 అపార్ట్మెంట్ బిల్డింగ్ లో 10 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 2 వేసుకున్నా 25 మంది ఉంటారు అక్కడ ఓటర్లు. అంతా కూడా నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మీకు లేదు, నీ బాసుకు కూడా లేదు. ఈ ఇద్దరికి దానిపైన మీరు బాగా మాట్లాడినరు. ఓటు దొంగ ఓట్లు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత తెల్లమోహం వేసుకొని కామ్గా గమ్మునున్నారు. ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్తలేవు ఇప్పుడు నువ్వు? మరి 23లోనే కదా ఉన్నాయి. సో కౌశిక్ రెడ్డి గారు, ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయకండి. మీకు బుద్ధి అటు ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఇక్కడ రేపు ప్రజలు కూడా చెప్తారు. ఖబర్దార్ అని చెప్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.